తుని కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే యోచన లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వును తక్షణమే రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏ స్థాయి అధికారుల ఆమోదంతో ఫైల్ నడిచిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు గుర్తించారు. ఇలాంటి చర్యలకు ఉపేక్షించేది లేదని అధికారులకు హెచ్చరించారు ప్రభుత్వం. జీవో రద్దు చేస్తూ కాసేపట్లో ఉత్తర్వులు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, శ్రీనివాస్, తొలి కేసును తిరగదోడే ఉద్దేశం లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తొలి కేసుపై కింద కోర్టు కొట్టివేయడంతో హైకోర్టుకు అప్పీలు వెళ్లాలి అని చెప్పి నేను ఇచ్చిన ఉత్తర్వులపై ఈ రోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. దీనికి సంబంధించి ఎవరు బాధ్యులు అనే అంశంపై కూడా పరిశీలన చేయాలి అని చెప్పి ఉన్నతాధికారులను ఆదేశించింది. తొలి కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని చెప్పి కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. తొలి కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలి అని చెప్పి కూడా ఈ ఆదేశాలు ఇచ్చారు. ఘటన ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలు నిర్మించుకోవాలి అని కూడా ఆదేశం ఇచ్చారు. ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచిందనే విషయంపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది. కేసులో ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్టు కూడా అధికారులు గుర్తించారు. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంతో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదు అని కూడా అధికారులకు ప్రభుత్వం గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో మరికొద్ది సేపట్లోనే ఈ జీవో రద్దు చేస్తూ కూడా మరికొద్ది సేపట్లో ఉత్తర్వులు వెలువడబోతున్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.